బాబుపై అంత పగెందుకు? ఎవరికి? ఈయన కొత్త పలుకు రాశారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఇదే కొత్త పలుకుని తెలంగాణ ఎడిషన్‌లో వేరే హెడ్డింగ్ పెట్టిండు. ఇక్కడేం బాబుపై అంత పగ ఎందుకని ఏపీ ఎడిషన్‌లో రాసిండు. అక్కడ అది లేదు. ఈ భాష జూసి జాతి చెడిపోద్దా ఏదో రాసిండు. అది దానికి రెలెవెన్సే లేదు. బాబుపై ఎవరికి పగ? మీకేంది ఆ ఉలికిపాటు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిను అంటే కేసీఆర్ ఒక పొలిటికల్ పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన చేస్తున్న నీటి ఈ వ్యవహారాల గురించి ప్రాజెక్టులు, దాని విషయంలో రేవంత్ రెడ్డి అలసత్వం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక బీఆర్ఎస్ పార్టీగా ఆయన ఒక రాజకీయ పార్టీకి ఇంకో రాజకీయ పార్టీ పైన విమర్శలో కౌంటర్ ఇచ్చిండు. నీకేంది ఇబ్బంది మరి? మీరు జర్నలిస్ట్ కదా! పేపర్ కదా మీది. చంద్రబాబు నాయుడు గారిని గిల్లితే మీకు నొప్పిలేస్తుంది. మరి అదేందో కదా నాకు అర్థం కావట్లే. చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గిచ్చిండనుకో, నొప్పిలేసేది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి లేస్తుంది. అందుకే ఆయన అంటుండు అంత పగెందుకని. ఎవరు చెప్పారు పగుందని? అసలు వాళ్ళే అంటలేదు కదా! చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక విమర్శ చేసిండు. అది అన్నట్టు మీ నొప్పి అంత ఏందంటే సిఐఏ సదస్సులు పెట్టి, బిజినెస్ సమితులు పెట్టి ఒప్పందాలు చేసుకున్నాయని ఉత్త ట్రాషు. దీనికి అంతటి గురువు ఎవరంటే ఈ ఈ ఈ దీనికి గురువు. ఎందుకంటే రైజింగ్ తెలంగాణ, గ్లోబల్ రైజింగ్ తెలంగాణ పేరుతోని ఇక్కడ 4,00,000 అది 5,75,000 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అదంతా ఉత్తదే. ఇట్లాంటియన్నీ ప్రచారం కోసమే దీనికి ఆద్యుడు, గురువు ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆయన కూడా ఇయే కథలు చేస్తాడు. స్టార్ హోటల్లో పనిచేసే చెఫ్‌లను పట్టుకొచ్చి షూటేసి, సంతకాలు పెట్టించి వాటినే ఒప్పందాలు అన్నాడు అని ఆయన ఒక పొలిటికల్ సెటైరు విమర్శ చేసిండు. ఈయనకు నొప్పిలేసింది. ఆయన అసలు అన్న పడ్డ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు ఇంతవరకు. వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడలే. కానీ ఈయన మీకు పగ ఎందుకు? చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తారు. ప్రతిసారి ఎలక్షన్స్ వస్తే చంద్రబాబు నాయుడు గారిని వాడుకొని గెలుస్తారు. తెలంగాణ సెంటిమెంట్ కోసం తెలంగాణలో చంద్రబాబు నాయుడు పేరు వాడతారు. చంద్రబాబు నాయుడు పేరు చెప్పే 2018లో గెలిచిండు. అంటే చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే కూడా ఓట్లేని పరిస్థితి ఉంది తెలంగాణలో. హైదరాబాద్ మొత్తాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఎందుకేరు ఓట్లు తెలంగాణలో? ఆయనే ఒప్పుకుంటుండు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే 2014, 2018లో ఓట్లేయలేదట. అంటే పాజిటివ్‌గా వచ్చిందట కేసీఆర్‌కి. 2023లో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి కాంగ్రెస్ గెలిచిందట. అంటే 2014, 2018లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కారణమా? చంద్రబాబు నాయుడు గారి లెగ్ ఏం లెగ్ అన్నట్టు ఇప్పుడు ఐరన్ లెగ్గా ఇది? తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు కాలు పెడితే కేసీఆర్‌కి వెళ్తాడట. కాబట్టి కాలు పెట్టలేదు 2023లో అందుకే గెలిచిండు. 2018లో కాలు పెట్టి ఓటమి పాలు చేసిండా కాంగ్రెస్ పార్టీని? అంటే చంద్రబాబు నాయుడు గారంటే అంత ఇబ్బందికరమైన, వ్యతిరేకమైన పరిస్థితులు తెలంగాణ ప్రజల్లో ఉందే? ఎందుకుంది మరి హైదరాబాద్‌ని అంత అభివృద్ధి చేశాక? అదే హైదరాబాద్ కాదా ఈరోజు తెలంగాణను బతికిస్తుంది. నిజంగానే హైదరాబాద్‌ని అభివృద్ధి చేస్తే, తెలంగాణ కోసం ఆయన పనిచేసి ఉంటే కృష్ణా జలాల వివాదం పైన చంద్రబాబు నాయుడు గారు గతంలో మహబూబ్ నగర్‌ని ఉమ్మడి ఏపీలో దత్తత తీసుకుండు, అభివృద్ధి చేయలేదు, శిలాఫలకాలు వేసిండు, శంకుస్థాపన చేసిండు, రాళ్ళు వేసిండు తప్ప ఏం కాలేదన్నాడు. అది ఒక రాజకీయపరమైన విమర్శ. దానికి రాజకీయ పార్టీ మళ్ళీ అటు నుంచి విమర్శిస్తుంది. మీకేంది బాధ అని ఈయన చెప్తుండు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారితో మంచిగుంటే బాగా ఉంటుందని చెప్పి, కలిసి వస్తుందని చెప్పి, రాష్ట్రానికి మంచి జరిగిద్దని అంటే రాజకీయంగా ఆయనకు మంచి జరిగిద్దని చంద్రబాబు నాయుడు గారితో మంచిగుంటాడు. రాజకీయంగా మంచి జరిగిద్దని చంద్రబాబు నాయుడు గారితో మంచిగుంటుండు. మరి రాష్ట్రానికి మరి? రాష్ట్రం ఎడిపోయినా పర్లేదా? అదే కదా కేసీఆర్ అన్నది. రాష్ట్రాన్ని వదిలేసి రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారితో సోపత్ చేస్తాడు రేవంత్ రెడ్డి అని కదా ఆయన అన్నది. మీకు అది నచ్చింది. మీకు అల్టిమేట్‌గా ఏందంటే చంద్రబాబు నాయుడు గారు ముళ్ళు గుచ్చుకోవద్దు, దెబ్బ తగలదు. ఆయన గిచ్చితే మీకు దెబ్బ తగిలిద్ది. ఆయన తిడితే మీకు తిట్లు తగులుతాయి. మరి ఇదేందో ఆ గమ్మత్తు, ఆ సైంటిఫిక్ రీజన్, కెమిస్ట్రీ ఏందో అర్థం కావట్లేదు. కానీ ఈయన బాబుపై అంత పగెందుకు అని చెప్పి ఒక వార్తని ఈయన ఆర్‌కే కొత్త పలుకు